మనస్సును గర్విస్తే ఏమైంది? బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. అంతేకాదు, కుష్టు వచ్చిన వాడు నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, ఓ బయటకు పో, రాజు అయితే అయ్యావుగాక. చూడండి ఇక్కడ ఏమని అర్థమవుతుంది? అన్యుడైన నయమాను దేవుని ఆలయము ప్రవక్త దగ్గరకు వచ్చి బాగుపడుతుంటే, అసలు దేవాలయమును కట్టించిన వాడు, పాడైన దానిని బాగు చేసిన వాడేమో బయటికి గింటి వేయబడుతుంది. ఎంత దుర్మార్గము అండి, ఎంత దుష్టత్వం. అందరేమో ఓ చిన్నదాన్ని చెప్పిన మాట విని రక్షణలోకి వచ్చాడు నయమాను. అంత తెలిసినవాడు, రాజు, యూదాను పరిపాలించిన వాడు చెడు మార్గములో ఉన్నాడు. చెడు మార్గములో ఉన్నాడు. ఏది జీవితం? మన జీవితము ఎలా ఉంది? దేవుని వాక్యము వినినటువంటి వారముగా రక్షణను సాకారము చేసుకొని రక్షణ యాత్రలో, ఆత్మీయ యాత్రలో కొనసాగే వారముగా ఉన్నామా? లేదంటే అన్నీ తెలిసిన వారుగా విర్రవీగే వారిలాగా ఉన్నామా? ఇక్కడ ఉన్నారు, ఇద్దరున్నారు.